నేను ఫస్ట్ టైం ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మా తల్లి చాలా విషయాలు చెప్పేది. పర్వాలేదు, ఇలాగా నొప్పులు వచ్చినా కూడా తట్టుకోవాలి, నార్మల్ డెలివరీ అవుతాయి, నీకు ఎలాంటి ప్రాబ్లం లేదు అని ఎంత చెప్పేదంటే తన విశ్వాసాన్ని కూడా బోధించేది. చూడండి, నాకు 2-3 సార్లు ఇలాగ ఆపరేషన్ టేబుల్ వరకు కూడా తీసుకెళ్ళినా కూడా దేవుడు నా ప్రార్థన అంగీకరించి నాకు ఆపరేషన్ కాకుండా స్వస్థపరిచాడు. విశ్వాసాన్ని బోధించడానికి ప్రయత్నించేది. కానీ ఫస్ట్ టైం ఏమైపోయిందంటే నేను ఆ నొప్పులు వచ్చినప్పుడు తట్టుకోలేకపోయాను. మా అమ్మగారు ఏం చెప్పారు, ఏం చేశారు, ఏమీ చూడలేదు. సో సర్జరీ, సి సెక్షన్ అయింది. అప్పుడు అవగాహన లేదు. ఇప్పుడు కేవలం ఆచారం ద్వారా మమ్మీకి చేసిన దేవుడు నాకు చేస్తాడన్న విశ్వాసము నాకు వాక్యము నుంచి రాలేదు. ఆచారం ఏంటి, మా అమ్మమ్మకి సర్జరీ కాలే, ఆమెకి సర్జరీ కాలే, నాకు సర్జరీ కాలే, ఓన్లీ నీ ఆచార ప్రకారం వెళ్ళాను అనుకో, ఆ రోజు నాకు విశ్వాసం ఉండేది కాదు, నేను నా బిడ్డను కోల్పోయే అవకాశం కూడా ఉంది. కానీ రెండవసారి ఎప్పుడైతే నేను ప్రెగ్నెంట్ అయ్యానో అప్పుడు వాక్యము ద్వారా నింపబడ్డాను. వాక్యం ద్వారా నింపబడ్డైన తర్వాత ఇప్పుడు మా మమ్మీ చెప్పినా చెప్పకపోయినా అప్పుడు అందరూ ఫస్ట్ టైం సి సెక్షన్ అయితే నెక్స్ట్ టైం సి సెక్షన్, నార్మల్ డెలివరీ అవ్వదు 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 అని చెప్పారు. కానీ ఈసారి ఆయన సంపూర్ణమైన చిత్తం ఏదో తెలుసుకున్నాను. వాక్యం చదువుతుంటే ఆదికాండంలో ఒక మంచి వాక్యం చూపించాడు దేవుడు. ఏంటి, అవ్వకి వచ్చిన శాపం ఏంటి, నీ పురిటి నొప్పులు అధికమవుతాయి, అది శాపం. నేను విమోచింపబడ్డదానను, సో నా నొప్పులు అధికముగా ఉండకూడదు, నేను నార్మల్గా కనగలాలి అని ఎప్పుడైతే ప్రత్యక్ష జ్ఞానము ద్వారా వెళ్ళాను విశ్వాసముతో, నార్మల్ డెలివరీ ఇచ్చాడు, నార్మల్ బేబీని ఇచ్చాడు. హల్లెలూయా. సో ఆచార ప్రకారంగా చేసామనుకో అది ఫలించదు. ఇప్పుడు చాలామంది వాక్యాన్ని ధ్యానించకుండా ఆచార ప్రకారం వస్తే ఏదో అవుతుందంటే ఇక్కడేదో అవుతుంది, లేదు లేదు, వాళ్ళకి మనకున్న తేడా ఏంటి, మనం వాక్యం ఇక్కడ ఎందుకు బోధించాలి, విశ్వాసము రావడానికి.